నమస్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల ఎన్నికల్లో ఓడిపోయాం. కార్యకర్తలు అధైర్యపడొద్దన్న హరీష్ రావు. కేసీఆర్ కోలుకుంటున్నారు, ప్రజల్లోకి వస్తారు. త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందన్న హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఫార్ములా ఈ రేస్ రద్దు. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోందన్న కేటీఆర్. ఇవాళ్టితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు. 1 కోటి దాటిన అప్లికేషన్లు. రేపటి నుంచి డేటా ఎంట్రీ. నాగర్ కర్నూలు జిల్లా కోట్రాలో రెచ్చిపోయిన దొంగలు. 15 ఇళ్లలో భారీగా నగలు చోరీ. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులై ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఉంటాయని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే జనం నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి వచ్చిన రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ రాజ్భవన్ లో బస చేశారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ ను శాలువాతో సత్కరించారు.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు మల్లారెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లకీ సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. మన యమునంపేట్ రంగనాయక స్వామి టెంపుల్లో పల్లకి ఊరేగింపు జరిగింది. దీనికి మా కమిషనర్ కానీ, మా టెంపుల్ చైర్మన్ రాజేష్ కానీ, మా స్థానిక కౌన్సిలర్ అమ్మ ధనలక్ష్మి కానీ, అదే మాదిరిగా మా చైర్మన్ కొండలరెడ్డి కానీ, వైస్ చైర్మన్ నాయక్ కానీ, మా స్థానిక నాయకులు కౌన్సిలర్ కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, స్థానిక భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం పత్రిలభిస్తుంది. ఏది ఏమైనా యమునంపేట్ టెంపుల్ అంటే ఒక 5 ఏళ్ళ ముందు ఒక ఎకరం జాగతోటే ఉండే. నేను మినిస్టర్ అయినాక, మా రాజేష్ చైర్మన్ అయినాక, మా కొండలరెడ్డి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయినాక, మా కౌన్సిలర్ ధనలక్ష్మి అమ్మ, మా వైస్ చైర్మన్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో దీనికి 50 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ కడుతందుకు కూడా శాంక్షన్ చేయించినాం. దానికి 10 లక్షల రూపాయలు కూడా మా రాజేష్ దానికి మొదలు 20% కట్టిండు మా రాజేష్ కూడా. అదే మాదిరిగా దాతల సహకారంతో మొత్తం కంపౌండ్ వాల్ కూడా మంచిగా బేస్మెంట్ కూడా కంప్లీట్ చేసినాం. ఈ గుడి మంచి గొప్ప గుడి, మంచి మహిమ గల గుడి కాబట్టి దీనికి అందరం భక్తులము నా వంతు సహకారం కూడా చేసి, ఇక ఫ్యూచర్లో కూడా దీన్ని బ్రహ్మాండంగా ఫంక్షన్ హాల్ చేసి ఇక్కడ అందరం కూడా పెళ్ళిళ్ళు కానీ మన పేద ప్రజలకు అందరికీ కూడా సహకారంతో దీన్నంతా కూడా పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ కూడా గొప్పగా ఫంక్షన్ హాల్ కట్టిస్తాం. ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తామని కూడా నేను మనవి చేస్తున్నా. అదే మాదిరిగా ఇలా కీసర కానీ ఇక్కడందరూ కూడా నేను లాస్ట్ పీరియడ్లో 120 గుళ్ళు కట్టించిన మన మేడ్చల్ నియోజకవర్గం. కాబట్టి భగవంతుని ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలి. ఇంకా బాగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం దేపల్లిలో ఉప సర్పంచ్ దామోదర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డ్రైనేజీ పనుల బిల్ విషయంలో అధికారుల ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగినట్లుగా చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఆయన తమ్ముడు దుష్యంత్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు బిల్ ఆపుతున్నారని ఆరోపించారు. అటు జడ్చర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప సర్పంచ్ దామోదర్ను మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. నేను మాట్లాడుతూనే ఆల్రెడీ రోజు మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే సభ ఆదేశాలు ఉన్నాయంటే ఏం ఆదేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే సభ దగ్గర వెళ్ళిపోయినా పోతే ఆ రోజు మా అన్న ఫుడ్ డొనేషన్ మన సింగిల్ మీటింగ్ మాట్లాడతాం పోతే ఆ రోజు దగ్గర కూడా రానియలేదు. మా సార్ గెలిస్తే నువ్వు గుడ్డు కొట్టుకుంటా ఊర్లో మాటిస్తాను, బీఆర్ఎస్ గెలిస్తే గుడ్డు కొట్టుకుంటా మేము గెలిస్తే కాదు అని దగ్గర కూడా రానియలేదు. మొత్తం వాళ్ళ కార్యకర్తలు చూపేసి వచ్చేసి అప్పుడే చెప్పేసి నాకు ఇట్లా వేసిందని. పోతే వెంకటరామలన్న నరసింహ ఎంపీ మన పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు అందరూ ఉండేమన్నారంటే నేను ఎయితో మాట్లాడినా చెప్తాడు చేస్తాడు పో అంటే వచ్చి మెజర్మెంట్ తీసుకొని ఎంబీ తీసుకుపోయిండు, నా అగ్రిమెంట్ తీసుకొని పోయి దామోదర్ నువ్వు ఉరుకులాడుకో 15 రోజులు ఆగన్నాడు. నాకున్నదే 15 రోజులు చెక్ పవర్. 15 రోజులు అయిన తర్వాత నాకు ఎంబీ ఇస్తే తీసుకొని నేను ఏం చేయాలి, ఎప్పుడు చెక్ కొట్టుకోవాలి, టైం అయిపోయిన తర్వాత నేను తీసుకొని ఏం చేయాలి, నువ్వు ఆగు ఉరుకులాడక అంటుండు. ఎందుకు అట్లా ఉరుకులాడొద్దని నేను అడిగితే నాకు ఎమ్మెల్యే సభ ఆదేశాలు ఉన్నాయి, ఎంబీ రికార్డ్ చేయొద్దు అంటా ఉన్నాడు. ప్రతిసారి సతాయిస్తూ ఉన్నాడు. డీ కూడా కంప్లీట్ చేసిన. డీ నాకు తెలియదా బాబు, మీ ఏకి తెలుసు, నీకు తెలుసు, మీ సెక్రటరీకి తెలుసు, అది జీపీ ఫండ్ కాబట్టి మీరే చూసుకోవాలని నాకు సంబంధం లేదు, అది జెడ్పీ ఫండ్ కాదు, నేనేం చేయలేనని డీ చెప్తా ఉన్నాను. డిప్టీకి కూడా డిప్టీ చెప్తే నాకు సంబంధం లేదు బాబు, అది మీరే మాట్లాడుకోవాలి, ఎయితో మాట్లాడుకో, మీ సెక్రటరీతో మాట్లాడుకో, మీ ఎంపీడీతో మాట్లాడుకో, ఎవరైతే ఆపిరో వాళ్ళతో మాట్లాడుకో అంటే ఆపిన వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతా సార్, నాకేం అవసరం. నేను బరాబర్ నాకు ఎస్టిమేట్ ఇచ్చిన ప్రకారం వర్క్ చేసిన, నాకు ఎంతైతే ఎస్టిమేట్ ఇచ్చారో అంత వర్క్ కంప్లీట్ చేసిన. వర్క్లో ఫ్రాడ్ ఉంటే దాంట్లో ఏమన్నా ఇంక్రిమెంట్స్ కట్ చేయాలి. కానీ నువ్వు అసలు ఎంక్వైరీకి రాకపోయి ఎంబీ చేయకపోతే ఏంది అసలు? 1 మంత్ నుంచి బతిమలాడుతున్నాయి అయ్యి, ఈరోజు వస్తా రేపు వస్తా, ఈరోజు వస్తా అంటే అసలు ప్రాబ్లం ఏందని కనుక్కుంటే ఎమ్మెల్యే సాబ్ క్లియర్గా నాకు వద్దన్నాడు, ఎంబీ రికార్డ్ చేయొద్దన్నాడు. నాకు ఎమ్మెల్యే సాబ్ ఆదేశాలు ఉన్నాయి, నేను చేయను అంటుండు క్లియర్గా. నేను చేయను అంటుండు క్లియర్. ఎవరి నుంచి పోతుంది, నువ్వు ఎమ్మెల్యే సాబ్ తనవే మాట్లాడుకోపా అంటుండు. ఇది కూడా బయట తీసుకోండి. ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతే
ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతే వాళ్ళ ఎమ్మెల్యే సాబ్ అనుచరులు ఏమంటా ఉన్నారంటే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు గుండు కొట్టుకుంటా అని మాటిస్తావా, నీకు అంత బలుపా అంటే అవును భయ్ నాకు బీఆర్ఎస్ పార్టీ మీద నాకు అభిమానం ఉంది, మా సార్ గెలిస్తే నేను తిరుపతి పోయి గుండు కొట్టుకుంటానని మాటిచ్చిన, మీ ఎమ్మెల్యే గెలిస్తే నేను ఊర్లోనే గుండు కొట్టుకుంటానని మాటిచ్చిన, మీరు గెలిచినారు కాబట్టి ప్రజా తీర్పును శిరసా వహిస్తూ విలేజ్లోనే గుండు కొట్టుకున్నా కాబట్టి మీరు నా మీద కక్ష కట్టిరు, అందుకోసం ఏం బిల్స్ ఆపిరని నేను నిలదీసిన. అవును అందుకే మీరు నీకు బిల్లు ఆపినామంటాను వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు నా మీద మొన్న దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు మొన్న యనమనగల కాలేజ్ దగ్గర. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పెంటవెల్లిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం సింగోటం గ్రామంలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీల అమలు కోసం తెచ్చిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాల్టి వరకు కొనసాగనుంది. గడువు పూర్తి అవుతుండటంతో దరఖాస్తు చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని జనగణనలో కులగణన చేయాలంటూ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 29, 30వ తేదీలో పార్లమెంటు ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు. పార్లమెంటులో ఏ పార్టీ అయితే బీసీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇస్తారని ఎంపీ కృష్ణయ్య చెప్పారు. ఇప్పటికీ అనేక మంది ప్రతిపక్ష పార్టీలను ఎంపీలను కలిసి బీసీల డిమాండ్ల మీద చర్చించడం జరిగింది. ఈ విషయంలో కూడా అన్ని పార్టీలు మార్చుకోవాలి. బీసీలకు మాత్రం బీసీల అభివృద్ధి కోసం ఎవరితోనూ రాజు పడమని తప్పనిసరి పోరాడి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. ఈ 28 ఈ దేశంలో 75 కోట్ల మంది బీసీలను అణచిపెట్టడమే పనిగా పెట్టుకుని ఈ వైఖరి మార్చుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వెల్దండ మండలం కోట్ర గ్రామంలో తాళాలు వేసిన 15 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. తలుపులు, తాళాలు, బీరువాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాగ్రి చిందరవందర చేసి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. 4,50,000 నగదు, 5 తులాల బంగారం, 25 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదు తులాల బంగారం ఉన్నది, 2 జతల గొలుసులు ఉన్నాయి, పిల్లగాని ముడతాలు ఉన్నది. ఇంకా పైసలు 3 లక్షలకు జరసి 20 దాకా 4 లక్షలు ఉన్నాయనుకో. 2 ఉంగరాలు ఉన్నాయి, పావులేదు ఏంటి, ఒకటి 5 తులాలు ఉన్నాయి, ఒకటి 5 తులాలు ఉన్నాయి, 10 తులాల గొలుసులు ఉన్నాయి. పైసలు చెలక పైసలు కొడుక మందికి ఇచ్చినాము. మంది ఇంకా నాన్న ఇల్లు ఇచ్చిపోయి ఇచ్చిపోతే ఇంకా బోరాన్ని వేద్దాము, ఇట్లనే ఏదన్నా చేపిస్తామని అనుకున్నా. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇప్పుడే తెలుస్తుంది కొడుక. నాకు పోయినా నేను.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. ఈ నెల 10న ముగియనున్న ఈ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్లకు సంబంధించి 66.77 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడు డఫా బెట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ పేరిట మోసాలకు పాల్పడ్డారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 1,40,00,000 నగదు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని చెప్పారు. మరోవైపు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని మోసాలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నారు హైదరాబాద్ సిపి. ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా, అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని యూజ్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఇవి బులెటిన్ విశేషాలు.